ముక్కుపచ్చలారని చిన్నారుల పాలిట కొందరు కామందులు మృగాల్లా మారుతున్నారు. పాల బుగ్గలు పసిగంతుల జీవితాల్లో పైశాచికత్వంతో చీకటిని నింపుతున్నారు. తెలంగాణలో గత 5 ఏళ్లలో నమోదైన 16,994 పోక్సో కేసులు సమాజపు నైతికతను ప్రశ్నిస్తున్నాయి. సగటున రోజుకు 9 మంది చిన్నారులు లైంగిక దాడులకు గురవుతుండడం అత్యంత విషాదకరం. ఆందోళనకరమైన విషయం ఏంటంటే 99% కేసుల్లో నిందితులు బాధితులకు బాగా తెలిసిన వారే. కన్న తండ్రులు, తోబుట్టువులు, బంధువులు, గురువులే కీచకులుగా మారుతున్నారు. రాష్ట్ర వ్యాప్త కేసుల్లో ట్రై కమిషనరేట్లు ముందున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. మద్యం, గంజాయి వాడకంతో పాటు ఇంటర్నెట్లో పాన్ వీడియోల ప్రభావం వల్ల మైనస్ సైతం నేరాల బాట పడుతున్నారు. చట్టాలు కఠినంగా ఉన్న 5 ఏళ్లలో కేవలం 188 కేసుల్లోనే శిక్షలు పడడం విచారణ నత్తనడకను సూచిస్తోంది. పేరెంట్స్ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని పోలీసులు సూచిస్తున్నారు. వారితో స్నేహంగా ఉంటూ సమస్యలు పంచుకునే ధైర్యాన్ని ఇవ్వాలన్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే పేరెంట్స్ వారు ఏం చూస్తున్నారో గమనించాలని అంటున్నారు. పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు.